ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ది ఏంటంటే వ్యాప్తి అంటే ఏంటి. దత్తాంశంలో ఇచ్చిన దత్తాంశంలో గరిష్ట విలువకు కనిష్ట విలువకు మధ్య భేదమే వ్యాప్తి. మరి తరగతి అంతరం అంటే ఏంటి? తరగతి అంతరం అంటే వ్యాప్తి బై తరగతుల సంఖ్య. తరగతి అంతరం అడిగారనుకోండి, వ్యాప్తి బై తరగతుల సంఖ్య వేసుకోవాలి. అదే తరగతుల సంఖ్య అడిగారనుకోండి, వ్యాప్తి బై తరగతి అంతరం వేసుకోవాలి. అదే వ్యాప్తి అడిగారనుకోండి, అప్పుడు ఈ రెండు మల్టిఫికేషన్ చేసేయాలి. ఈ రెండు మల్టిఫికేషన్ చేస్తే మనకి వచ్చేది వ్యాప్తి. మరి తరగతి అంతరం అడిగితే వ్యాప్తి బై తరగతుల సంఖ్య, తరగతి సంఖ్య అడిగితే వ్యాప్తి బై తరగతి అంతరం వేయాలి. తరగతి మార్కు లేదా దాన్ని మధ్య విలువ అంటారు, కేంద్ర విలువ అని కూడా అంటారు. తరగతి మార్కు, మధ్య విలువ, కేంద్ర విలువ. దానికి ఏంటంటే ఎగువ దిగువ అవధల సగటు వేయాలి. అంటే మనకి ఇట్లా ఇస్తారు కదా, 90 to 120 ఇట్లా. దీని యొక్క దిగువ అవధి, ఎగువ అవధి ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. అప్పుడు వచ్చేది తరగతి కేంద్ర విలువ, మధ్య విలువ, తరగతి మార్కు అన్నమాట. దత్తాంశంలో ఇక్కడ దీంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వ్యాప్తి, తరగతి అంతరం, తరగతి దిగువ హద్దు అంటే ఏంటి, ఎగువ హద్దు అంటే ఏంటి, మరి అవి దానికి సంబంధించినటువంటి సమ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే, ఒక దత్తాంశంలో అత్యల్ప విలువ ఇచ్చారు మరియు వ్యాప్తి ఇచ్చారు ఎంత అనేది. అత్యల్ప విలువ 15 మరి వ్యాప్తి 60 అయితే దత్తాంశంలోనే అత్యధిక విలువ ఎంత అని అడుగుతున్నారు. మనకి వ్యాప్తికి సూత్రం ఏంటి? మరి అత్యల్ప విలువ ఇచ్చి వ్యాప్తి ఇచ్చేటప్పుడు అత్యధిక విలువ మనం కనిపెట్టగలం కదా. ఎట్లా? వ్యాప్తి అంటే అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ. అత్యల్ప విలువ అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని అర్థం. అంటే పెద్ద విలువలో నుంచి చిన్న విలువ తీసిస్తే మనకి వ్యాప్తి అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ వ్యాప్తి అనేది ఇచ్చేసారు కదా ఆల్రెడీ 60. అత్యధిక విలువ ఇచ్చారా? గరిష్ట విలువ ఇవ్వలేదు. కనిష్ట విలువ ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు? 15 అని ఇచ్చారు. అయితే మనకు కావాల్సిన గరిష్ట విలువ కావాలి కాబట్టి ఏం చేస్తామంటే ఈ 15ని ఇటు పంపిస్తాం. 60 ప్లస్ 15 అవుతుంది, మైనస్ 15 అయినది. అప్పుడు ఇతర వైపు ఉండేది గరిష్ట విలువ మాత్రమే. గరిష్ట విలువ అప్పుడు ఎంత అవుతుంది? 60 ప్లస్ 15 75 అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, 20 మరియు 30 తరగతి యొక్క తరగతి అంతరం ఎంత? తరగతి అంతరం అని అడిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగువ అవధి, దిగువ అవధి మరియు ఎగువ అవధి ఈ రెండింటి యొక్క భేదమే. అంటే ఒకదాని నుంచి ఇంకోటి తీసేయడమే, పెద్దదాని నుంచి చిన్నది తీద్దాం. అప్పుడు వచ్చేటటువంటి ఈ భేదమే మనకి తరగతి అంతరం అవుతుంది. అంటే 10 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశంలో అన్ని విలువలు సమానంగా ఉంటే ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత అవుతుంది? మనకి వ్యాప్తి అంటే సూత్రం తెలుసు కదా, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని. పెద్ద విలువ మైనస్ చిన్న విలువ. పెద్ద విలువ అయినా 5, చిన్న విలువ అయినా 5. అప్పుడు ఏమవుతుంది? 0 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక దత్తాంశంలో గరిష్ట విలువ 120 మరి కనిష్ట విలువ 40 అయితే ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? ఒక దత్తాంశంలో గరిష్ట విలువ ఇచ్చారు, కనిష్ట విలువ ఇచ్చారు. అప్పుడు వ్యాప్తి ఏమవుతుంది? ఆ రెండింటి యొక్క భేదమే కదా. సో గరిష్ట విలువలో నుంచి కనిష్ట విలువ తీస్తే వచ్చేదే మనకి రైట్ ఆన్సర్ 80 అనేది. 45 మరియు 54 తరగతి యొక్క దిగువ అవధి మరియు ఎగువ అవధి ఎంత? దిగువ అవధి, ఎగువ అవధి. దిగువ అవధి అంటే 45 మరి ఎగువ అవధి అంటే 54. దిగువ అవధి అంటే 45, ఎగువ అవధి అంటే 54. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 45, 54 అనేవి రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ఛిన్న శ్రేణులలో 30 మరియు 39 తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత? ఇక్కడ అడిగేది ఏంటంటే ఎగువ హద్దు. మనకు తెలిసినవి ఏంటి? ఇది దిగువ అవధి అని తెలుసు, ఇది ఎగువ అవధి అని మనకు తెలుసు. కానీ ఇక్కడ అడిగేది ఏంటి? ఎగువ హద్దు అడుగుతున్నారు. ఎగువ హద్దు అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ 39 తర్వాత వచ్చే నెంబర్ ఏం రావచ్చు? 40 అనేటటువంటిది రావచ్చు. సో ఈ 39కి 40కి మధ్య భేదం ఎంత? 39కి 40కి మధ్య భేదం 1 కాబట్టి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ తరువాత వచ్చేటటువంటి దిగువ అవధి
తరువాత ఈ 39 తర్వాత వచ్చేటటువంటి దిగువ అవధికి ఇక్కడ ఉన్నటువంటి ఎగువ అవధికి ఈ 39కి బై 2 చేస్తే మనకి ఒకటి వస్తుంది నెంబరు. ఏమొస్తుంది అంటే 1/2. 1/2 అంటే 0.5 అనేటటువంటిది వచ్చింది. ఈ 0.5ని ఈ 39కి కలపాలి. అప్పుడే మనకి వచ్చేటటువంటిది ఎగువ హద్దు. ఓకేనండి. ఈ 39కి మనం ఏం కలపాలంటే ఈ తరువాత రాబోయే నెంబర్ నుంచి ఈ 39 తీసివేసేసి బై 2 చేస్తే మనకి ఒక సంఖ్య వచ్చింది 0.5. ఈ 0.5 ఇక్కడ కలిపితే వచ్చేది ఎగువ హద్దు. మరి ఈ ఎగువ హద్దు అనమాట. సో 39.5 అనేది ఎగువ హద్దు. మరి అదేవిధంగా దిగువ హద్దు కట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ 30 కంటే ముందు ఏ నెంబర్ రాబోతుంది? 29. సో 30 - 29/2 అంటే ఇక్కడ కూడా 1/2 అంటే 0.5. ఈ 30 నుంచి 0.5 తీసివేయాలి. దిగువ హద్దు అడిగేటప్పుడు తీసివేయాలి. ఎగువ హద్దు అంటే ఈ 39కి కలపాలి. ఈ 30కి తీసివేయాలి, ఈ 39కి కలపాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 0 నుంచి 10, 10 నుంచి 20, 20 to 30 ఇట్లా శ్రేణిలో తరగతి అంతరము ఎంత? తరగతి అంతరం ఎంత అంటే ఈ రెండింటి భేదం ఎంత, ఈ రెండింటి భేదం ఎంత, ఈ రెండింటి భేదం ఎంత. సో ఏ రెండింటి భేదమైనా 10 ఉంది. సో తరగతి అంతరం 10 అంటే 30 నుంచి 20 తీస్తే ఎంత? 10 వచ్చింది. సో ఇదే ఏ రెండింటి భేదం చేసినా వచ్చేటటువంటి ఆన్సర్ ఏదైతే వస్తుందో అదే తరగతి అంతరం అన్నమాట. ఎగువ హద్దు నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక తరగతి యొక్క దిగువ హద్దు ఇచ్చారు 19.5 అని, మరియు ఎగువ హద్దు ఇచ్చారు. అయితే తరగతి యొక్క మధ్య విలువ ఎంత? మధ్య విలువకి సూత్రం ఏంటంటే దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు బై 2. అంటే ఇక్కడ దిగువ హద్దు ఎంత? 19.5 ప్లస్ 29.5 బై 2 అంటే టోటల్ ఎంత వస్తుంది మనకి? 49.5/2 అంటే 24.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక విభాజనంలో వ్యాప్తి అనేది 50 ఇచ్చారు, మరి తరగతి అంతరం 5 అయితే తరగతుల సంఖ్య ఎంత? తరగతుల సంఖ్యకి సూత్రం ఏంటి అంటే తరగతుల సంఖ్యకి సూత్రం వ్యాప్తి బై తరగతి అంతరం. వ్యాప్తి బై తరగతి అంతరం. మరి తరగతుల సంఖ్య అంటే వ్యాప్తి ఎంత వచ్చింది? 50. తరగతి అంతరం ఎంత ఇచ్చారు? 5. సో 5 10 50 కాబట్టి 10 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అవిచ్ఛిన్న శ్రేణుల విషయంలో క్రింది వారిలో ఏది నిజం? అవిచ్ఛిన్న శ్రేణుల విషయంలో ఏది నిజమంటే అవిచ్ఛిన్న శ్రేణుల్లో తరగతుల మధ్య ఎలాంటి విరామము ఉండదు కాబట్టి అవధులు హద్దులు ఒకటే అవుతాయి. మరి అవధులు హద్దులు సమానంగా ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. దత్తాంశంలో వ్యాప్తి ఎల్లప్పుడూ కూడా ఎలాంటి విలువను కలిగి ఉంటుంది? దత్తాంశంలో వ్యాప్తి అనేది ఎల్లప్పుడూ ఎలాంటి విలువను కలిగి ఉంటుంది? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ నుండి తీస్తాం కాబట్టి అది ఎప్పుడు కూడా రుణ సంఖ్య అని చెప్పలేం. రుణ సంఖ్య అయితే రాదు. ఎందుకంటే గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ తీస్తాం కాబట్టి వస్తే 0 అయినా వస్తుంది లేదా ధన విలువే వస్తుంది. సో 0 అయినా వస్తుంది, ధన విలువ వస్తుంది అనేది రైట్ ఆన్సర్. అంటే ఒక తరగతి యొక్క మధ్య విలువ ఇచ్చారు. మధ్య విలువ 50 మరియు తరగతి అంతరము 20 అయితే ఎగువ అవధి ఎంత? చూడండి, ఎగువ అవధి కావాలంటే మధ్య విలువ ప్లస్ తరగతి అంతరము బై 2 చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. ఎగువ అవధి కావాలంటే మధ్య విలువ ప్లస్ తరగతి అంతరము బై 2 అప్పుడు మనకి ఎగువ అవధి వస్తుంది. మధ్య విలువ ఎంత ఇచ్చారు? 50 ప్లస్ తరగతి అంతరం 20/2. 20/2 అంటే 10 అన్నమాట. సో 50 + 10 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 60 అనేది రైట్ ఆన్సర్. అదే మనకి దిగువ అవధి అడిగారు అనుకోండి, దిగువ అవధి అడిగినప్పుడు ఏం చేయాలంటే 50 - 10 చేస్తాం. 40 అనేది దిగువ అవధి అవుతుందన్నమాట. 1 to 10, 11 to 20, 21 to 30 అనే శ్రేణులలో 11 to 20 యొక్క దిగువ హద్దు ఎంత? మనకి దిగువ హద్దు అడిగేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి తరువాత చూడండి, దీని యొక్క దిగువ అవధి హద్దు అడిగారు కాబట్టి దీని తరువాత తరగతికి ఫస్ట్ ఈ 20 దానిని ఎగువ అవధి అంటాము. ఈ 11ని దిగువ అవధి అంటాం.
అయితే మనకు కావాల్సింది ఏంటి, దిగువ హద్దు కావాలి. అంటే ఈ 11కి రిలేటెడ్గా మనకు కావాలి, 11కి రిలేటెడ్గా కావాలి. అంటే ఈ 11కి 10కి, ఈ 11కి 10కి మధ్య భేదం ఎంత, 1. ఈ 11కి 10కి ఉన్నటువంటి మధ్య భేదం ఎంత అయితే 1/2 చేయాలి. అంటే 11 - 10/2 చేయాలన్నమాట. అప్పుడు 1/2 అంటే 0.5. ఈ 0.5 అనే దాన్ని ఈ 11 నుంచి తీసివేయాలి. 0.5ని 11 నుంచి తీస్తే 10.5 వస్తుంది. ఈ 10.5 మనకి దిగువ హద్దు. చూడండి మళ్ళీ ఒకసారి, ఈ 11కు 20కి దిగువ హద్దు అడిగారు కాబట్టి ఈ 11నే దిగువ అవధి అంటాం. ఈ దిగువ అవధిని పట్టుకొని దానికి ముందున్న నెంబర్తో ముందు తీసివేసి బై 2 చేయాలి. ఈ ముందున్న నెంబర్తో తీసివేస్తే 1 వస్తుంది. ఆ 1ని బై చేస్తే 0.5 వస్తుంది. ఆ 0.5నే ఈ దిగువ హద్దు అడిగినప్పుడు మనం తీసివేయాలి, ఎగువ హద్దు అనేటప్పుడు కలపాలి. దిగువ హద్దు అడిగారు కాబట్టి ఈ 11కే, ఇక్కడ మనకి 11 నెంబర్ గురించి అడిగారు కాబట్టి 11కి మనం 0.5 తీసివేస్తే 10.5 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక తరగతి యొక్క దిగువ అవధి 15 మరియు ఎగువ అవధి 25 అయితే ఆ తరగతి యొక్క కేంద్రీయ విలువ ఎంత? ఒక తరగతి యొక్క దిగువ అవధి 15 మరియు ఎగువ అవధి 25 అయితే తరగతి యొక్క కేంద్రీయ విలువ ఎంత? కేంద్రీయ విలువన్నా మధ్య విలువన్నా ఒకటే, కేంద్రీయ విలువన్నా మధ్య విలువన్నా ఒకటే. దానికి సూత్రం ఏంటంటే దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2 చేసేయడమే. ఎగువ అవధి ప్లస్ బై 2 చేసేయడమే. ఈ రెండు కలిపేసి బై 2 చేసేయాలి. అంటే 40/2. ఆ రెండు కలిపితే ఎంత వస్తుంది, 40. 40/2 అంటే 20 ఈజ్ ద రైట్ ఆన్సర్, మధ్య విలువ. 10 to 19, 20 to 29, 30 to 39 శ్రేణిలో తరగతి అంతరం ఎంత అని అడిగారు. మరి ఫస్ట్ది ఉంది కదా, దీని యొక్క ఎగువ హద్దు దిగువ హద్దు చూసుకుంటే దిగువ హద్దు ఏమవుతుంది, 9.5 అవుతుంది. ఎగువ హద్దు ఏమొస్తుందంటే 19.5 వస్తుంది. సో ఈ విధంగా మరి వీటి భేదం ఎంత వచ్చింది, మనకి 10 వచ్చింది. తరగతి అంతరం అంటే ఈ ఎగువ హద్దు దిగువ హద్దు మరియు ఎగువ హద్దుల భేదమే. అంటే 19.5కి 9.5కి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం తరగతి అంతరం అంటారు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశంలో గరిష్ట విలువ 85 మరియు వ్యాప్తి అనేది 40 ఇచ్చారు. గరిష్ట విలువ ఇచ్చారు, వ్యాప్తి ఇచ్చారు. అయితే కనిష్ట విలువ కట్టగలమా లేదా? గరిష్ట వ్యాప్తి ఈక్వల్స్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, అంతే కదా. వ్యాప్తి అంటే 40, వ్యాప్తి ఈక్వల్స్ టు గరిష్ట విలువ 85, కనిష్ట విలువ మనకు తెలియదు. సో ఈ కనిష్ట విలువ మనకి తెలియదు కాబట్టి ఈ ప్లస్ మైనస్లో ఉన్నటువంటి దాన్ని ఈక్వల్స్కి యువతలకు తెస్తే ప్లస్ అవుతుంది. మరి ఈ ప్లస్లో ఉన్నటువంటి దాన్ని అవతలకు పంపిద్దాము. 85 - 40 అవుతుంది. అప్పుడు 45 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక తరగతి యొక్క ఎగువ అవధి ఇచ్చారు. మరి తరగతి అంతరం 8 అయితే దాని యొక్క దిగువ అవధి ఎంత? మరి ఎగువ అవధి దిగువ అవధులు తేడానే మరి తరగతి అంతరం అవుతుంది. తరగతి అంతరం ఎగువ హద్దు దిగువ హద్దులు తేడా అయినా తరగతి అంతరమే, ఎగువ అవధి దిగువ అవధులు తేడా అయినా తరగతి అంతరమే. కాబట్టి మరి 40 - 8 40 - 8 40 - 8 కాదు కదా. మనకి తరగతి అంతరం ఇచ్చారు 8 ఈక్వల్స్ టు ఎగువ అవధి ఇచ్చారు 40 మైనస్ దిగువ అవధి మనకి ఇవ్వలేదు. మనకు కావాల్సింది దిగువ అవధి. మరి దిగువ అవధి కావాలంటే సేమ్ ఇందాకట్లానే ఇటు పంపించేద్దాం. దిగువ అవధి ఈక్వల్స్ టు 8 నటు పంపిద్దాం. 40 - 8 అంటే 32 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట, 32. నెక్స్ట్ వన్, 25, 30, 18, 45, 60, 52, 12, 33 దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? వ్యాప్తి కనుక్కోవాలంటే పెద్ద గరిష్ట విలువ ఇందులో 50 కాదు, 52 కాదుగా, 60 ఉంది ఇక్కడ. 60 గరిష్ట విలువ మైనస్ కనిష్టం అంటే 12 కనిష్ట విలువ. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువే మనకి వ్యాప్తి కాబట్టి సో 48 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతి యొక్క దిగువ అవధి L మరియు ఎగువ అవధి U తెలిసినప్పుడు దాని మధ్య విలువను కనుక్కునే సరైన సూత్రం ఏంటి? మధ్య విలువ కనుక్కోవాలంటే సూత్రం ఏంటి? ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2 కదా.
దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి రెండు కలిపేసి బై 2 చేస్తే మనకి మధ్య విలువ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, తరగతి యొక్క దిగువ హద్దు ఎంత? ఈ తరగతి యొక్క దిగువ హద్దు అడిగేటప్పుడు మాత్రం మనకి పాయింట్స్లో వస్తే చూసుకొని వేయాలి. ఇటు చూడండి, ఇందులో దిగువ అవధి ఎంత? 40. దిగువ అవధి ఇది, దిగువ అవధి 40. అయితే ఇది 49 కాబట్టి మరి దీనికి ముందున్న నెంబర్ ఎంత రావచ్చు? 39 రావచ్చు. 40 కంటే ముందు 40, 49 వీటికంటే ముందున్న నెంబరు ఎంత రావచ్చు అంటే 39 రావచ్చు. అందువల్ల 40కి 39కి ఉన్నటువంటి భేదం 1 కాబట్టి 1/2 చేయాలి. అప్పుడు 0.5. ఈ 0.5ని ఏం చేస్తాము? దిగువ అవధి కావాలంటే, దిగువ హద్దు కావాలంటే మాత్రం తీసివేయాలి. అంటే దిగువ అవధిలో నుంచి తీసివేయాలి. ఈ దిగువ అవధిలో నుంచి 0.5 తీసివే 39.5 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక తరగతి ఎగువ అవధి ఇచ్చారు మరియు తరువాత తరగతి యొక్క దిగువ అవధి ఇచ్చారు. అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి 30, తరువాత తరగతి 31తో స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ మొదటి తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత? చూడండి, ఈ మొదటి తరగతి ఎంత అనేది మనకు తెలియదు, కానీ ఎగువ అవధి ఇచ్చేశారు. ఈ తరువాత తరగతి ఎంత అనేది తెలియదు, దిగువ అవధి ఇచ్చారు. అయితే ఇందులో ఈ మొదటి తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అని అడుగుతున్నారు. మనకి ఎగువ హద్దు కట్టాలంటే ఏం చేయొచ్చు? దీని తరువాత నెంబర్కి దీనికి ఉన్నటువంటి భేదాన్ని ఈ భేదం ఉంది కదా, ఈ భేదం ఎంత కనుక్కొని దాన్ని బై 2 చేస్తాం. అప్పుడు 0.5 అనేది వస్తుంది. 0.5 వస్తే దీనిని మరి ఏం చేయాలి? ఎగువ హద్దు అడిగేటప్పుడు ఈ నెంబర్కి మనం కలిపేయాలి. సో 30.5 అనేది రైట్ ఆన్సర్. ఎగువ అవధికి మనం కలపాలి కాబట్టి 30.5 అనేది రైట్ ఆన్సర్. ఒక తరగతి మధ్య విలువ 105 మరియు తరగతి అంతరం 10. అయితే ఆ తరగతి యొక్క అవధులు ఏంటి? ఒక తరగతి యొక్క మధ్య విలువ ఇచ్చారు, మరి తరగతి అంతరం ఇచ్చారు. అప్పుడు ఆ తరగతి యొక్క అవధులు ఏమిటి? ఏమవుతాయి అంటే 100 to 110 అనేటటువంటిది అవుతుందన్నమాట. 100 to 110 అనేది అవుతుంది. ఎందుకంటే దీన్ని మధ్య విలువ చేసామనుకోండి, మధ్య విలువ అంటే ఈ 2 + 2 చేసామనుకోండి, అప్పుడు మనకి మధ్య విలువ సరిపోయింది. మరి తరగతి అంతరం అనేటటువంటిది ఈ రెండింటి మధ్య భేదం కూడా 10 వచ్చింది. తరగతి అంతరం అంటే ఈ రెండింటిని అంటే ఎగువ అవధి నుంచి దిగువ తీసివేయడం కానీ ఏదైనా ఈ రెండింటి భేదమే మనకి తరగతి అంతరం అవుతుంది కాబట్టి అది కూడా సరిపోయింది. నెక్స్ట్ మనం ఒక దత్తాంశంలో తరగతుల సంఖ్య 8 మరియు ప్రతి తరగతి అంతరం 4. అయితే ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? వ్యాప్తికి సూత్రం ఏంటి? తరగతుల సంఖ్య ఇంటూ తరగతి అంతరం. మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, తరగతుల సంఖ్యకు సూత్రం ఏంటి అంటే వ్యాప్తి బై తరగతి అంతరం అని. సో అదే ఇక్కడ ఈ వ్యాప్తి కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, తరగతి అంతరం. సో తరగతి అంతరానికి తరగతి సంఖ్యని 2 గుణించేస్తే వచ్చేదే వ్యాప్తి. అందువల్ల ఇక్కడ వ్యాప్తి అడిగారు కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. సో 8 4s are 32 is the right answer.